మేము అప్పుడు ఎప్పుడు జరుపుకోలేదు, మాకు తెలియదు ఇలాంటి ఒక రోజు ఉంటుందని కూడా మాకు తెలియదు. నాకు దత్తాత్రేయ శర్మ స్వామి గారు కాల్ చేసి ఇలా ఉంది, మీరు రావాలి, ఖచ్చితంగా మీరు రావాలి, ఇలా తెలుగు దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము అని అంటే అసలు ఎందుకోసం జరుగుతున్నారు స్వామి, రీజన్ ఏంటి అని చెప్పనే కనుక్కున్నా నేను. నాకు అప్పుడు తెలిసింది రామ్మూర్తి గారి గురించి. అప్పటి వరకు నాకు రామ్మూర్తి గారి గురించి కూడా తెలియదు, వాస్తవంగా చెప్తున్నాను. ఈ రోజు మీతో పాటు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను తెలుగు గురించి. మన శేషయ్య సార్ కూడా చాలా బాగా చెప్పారు. నేను కూడా మీతో పాటు రిపీట్ చేశాను నా మనసులో, ఎలా సార్ ఏం చెప్తున్నారు, కరెక్ట్ ఉందా, ఏముంది అని చెప్పని. నాకు కూడా బాగా అనిపించింది సార్ చెప్పింది. సార్ కూడా తెలుగు మీడియంలో చదువుకున్నారు కాబట్టి సార్కు భాష మీద అంత పట్టుగా అంటే గ్రిప్ ఉంది భాష మీద. మేమంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాం కాబట్టి సార్ అంత గ్రిప్ మాకు లేదు, కానీ తెలుగు బాగా మాట్లాడగలుగుతాను, చదవగలుగుతాను, రాయగలుగుతాను. ఈ కాలం పిల్లలు చాలా మంది తెలుగు రాయలేకపోతున్నారు, సరిగ్గా మాట్లాడలేకపోతున్నారు. నేను ఆదంలో చాలా మందిని చూస్తాను, న్యూస్ పేపర్ కి చదవండిరా బాబు అంటే కూడా చదవలేదు. నత్తి వచ్చినట్టు చదువుతారు అనమాట. నత్తి వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారో అలా చదువుతారు తెలుగు న్యూస్ పేపర్. మనం తెలుగు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇంగ్లీష్ నేర్చుకుంటేనే పైకి వెళ్తాము అనేది చాలా అబద్ధం, అవాస్తవం. నేను ఒక 30-40 దేశాలు తిరిగిన ప్రపంచవ్యాప్తంగా. ఇంగ్లీష్ అనేది కేవలం ఒక ఇంగ్లాండ్ యొక్క భాష, ఇంగ్లాండ్ బ్రిటిషర్స్ భాష. అమెరికా భాష ఇంగ్లీష్ కాదు. అమెరికాలో ముందు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించక ముందు అమెరికాలో జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ ఈ 3 భాషలు ఉండేవి స్వామి. ఇంగ్లీష్ కాదు, అమెరికాలో కూడా ఈ భాషలు ఉండేది. ఈ బ్రిటిషర్స్ ఎప్పుడైతే అమెరికాని పరిపాలించారో వాళ్ళు విడిచిపోయిన భాషను ఇంగ్లీష్ ని పట్టుకుని వాళ్ళు ఈ రోజుకి దాంట్లోనే ఉన్నారు. సౌత్ ఆఫ్రికా సేమ్, వాళ్ళకి ఇంగ్లీష్ కాదు. బ్రిటిషర్స్ పరిపాలించిన తర్వాతే సౌత్ ఆఫ్రికాలకి ఇంగ్లీష్. ఆస్ట్రేలియా కూడా సేమ్ ఇంగ్లీష్. ఓన్లీ ఇంగ్లాండ్ వాళ్ళ భాష మాత్రమే ఇంగ్లీష్. మన అదృష్టం ఏంటంటే బ్రిటిషర్స్ పరిపాలించిన చాలా దేశాల్లో ఇంగ్లీష్ వాళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ అయిపోయింది, అంటే వాళ్ళ మాతృభాష కింద అయిపోయింది. మన భారతదేశంలో మాత్రమే ఇంగ్లీష్ అఫీషియల్ లాంగ్వేజ్ కాలేదు, మాతృభాష కాలేదు. మన తెలుగుని కానీ, మన ద్రవిడియన్ స్టేట్స్ తమిళనాడు కానీ, కర్ణాటక కానీ, మన మహారాష్ట్ర మరాఠా కానీ చాలా లాంగ్వేజెస్ 1000కి పైగా భాషలు మన భారతదేశంలో మాట్లాడతారు. 1000కి పైగా భాషలు. రిజిస్టర్ లాంగ్వేజెస్ 18 ఉన్నా 1000కి పైగా భాషలు మాట్లాడతారు మన భారతదేశంలో. తెలుగుని ఎవరు మర్చిపోకూడదు, తెలుగుని ఎవరు విస్మరించకూడదు. తెలుగుని మనం నేర్చుకోవాలి, మన మాతృభాషను మర్చిపోకూడదు. ఇతర భాషలను కూడా మనం నేర్చుకోవాలి. ఎందుకు ఇతర భాషలు నేర్చుకోవాలి అని అంటే మన భారతదేశంలో తెలుగు ఒకటే మాట్లాడరు. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, తెలుగుతో పాటు మీరు 2 లాంగ్వేజెస్ ఎక్స్ట్రా నేర్చుకోవాలని ప్రతి స్కూల్లో చెప్తుంది. కొన్ని రాష్ట్రాలు పాటిస్తున్నాయి, కొన్ని రాష్ట్రాలు పాటించట్లేదు. మన ఆంధ్రప్రదేశ్ లో పాటిస్తున్నారు. మనం ఇప్పుడు నార్త్ ఇండియాకి పోతే తెలుగులో మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు. మనం ఖచ్చితంగా నార్త్ ఇండియాకి పోతే హిందీలో అయినా మాట్లాడాలి. సౌత్ ఇండియాకి వెళ్తే తమిళనాడు వాళ్ళకి తమిళ్ తప్ప వేరే ఏమీ అర్థం కాదు. అందుకే ప్రతి స్కూల్లో 3 భాషలు ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్పనేసి మన సెంట్రల్ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకునింది. ప్రతి ఒక్కరు విద్యార్థులు తెలుగుతో పాటు వేరే భాషలు నేర్చుకోవాలి, కానీ మన తెలుగుని మన హృదయంలో పెట్టుకోవాలి, ఇతర భాషల్ని గౌరవించాలి. అలానే ప్రభుత్వం ఏ పథకం తీసుకొని వచ్చినా ఆ పథకం వెనకాల చాలా కారణాలు ఉంటాయి. చాలా మంది అనుకోవచ్చు, మీకు తెలియకపోవచ్చు, చాలా మంది అనుకోవచ్చు ప్రభుత్వం పథకాలు ఇచ్చేది కేవలం ఓట్ల కోసమే. పథకాలు ఇస్తారు, ఓట్లు వేయించుకుంటారు, పథకాలు ఇచ్చి ఓట్లు వేయించుకొని పోతారు, వాళ్ళు సులభం కోసమే అనుకుంటారు. కానీ చాలా తప్పది. ఎందుకు తప్పు అంటానంటే ఇప్పుడు మీకు తల్లికి వందనం అనేది ప్రభుత్వం పెట్టిన పథకం. అది తల్లికి వందనం పథకం అనేది ఎందుకు పెట్టింది గవర్నమెంట్? డబ్బులు ఎక్కువే పెట్టలేదు గవర్నమెంట్. నేటి బాలలే రేపటి పౌరులు అనే దానికి తల్లికి వందనం అనే పథకం అనేది ఎందుకు అనంటే చాలా మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, పిల్లల్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల వాళ్ళని స్కూల్కి పంపించకుండా బయట పనులకు పంపిస్తారు. అలా పనులకు పంపించి డబ్బులు చేసుకుంటున్నారని చెప్పని
గవర్నమెంట్ మీ పిల్లలకు మేము డబ్బులు ఇస్తాం, మీరు స్కూల్కి పంపించండి, మీరు చదివేయండి అని చెప్పని గవర్నమెంటే మీకు రిటర్న్ డబ్బులు ఇచ్చి స్కూల్కి పంపిస్తుంది. దీని వల్ల మీకు మంచి చదువు వస్తుంది. అలానే రేపొద్దున మన భారతదేశం యువకులు అత్యధికంగా, ప్రపంచంలో అత్యధికంగా యువకులు ఉన్న దేశం మన భారతదేశం. మన దగ్గర ఉన్నంత మంది యువకులు ప్రపంచంలో ఎక్కడా లేరు. ఇప్పుడు చైనా ముసలి దేశం, అక్కడ యువకులు లేరు, ముసలి వాళ్ళు ఎక్కువైపోయినారు. రేపు పొద్దున ఏదైనా ఇండస్ట్రీలు వచ్చినప్పుడు, పరిశ్రమలు వచ్చినప్పుడు అక్కడ పనిచేయాలంటే మినిమం చదువు అర్హత ఉండాలి. ఏదైనా ఒక పెద్ద పరిశ్రమ ఇంటర్నేషనల్ అంటే వేరే దేశాల నుంచి వచ్చే పరిశ్రమ ఇక్కడ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు అక్కడ ఎంతమంది చదువుకున్నారు, ఎంతమందికి డిగ్రీలు ఉన్నాయి, ఏం లేదని వాళ్ళు సర్వే చేసుకుని వస్తారు. ఇలాంటివన్నీ రావాలంటే పిల్లలు చదువుకోవాలని ప్రభుత్వం ఈ పథకం పెడుతుంది. ప్రతి పథకం గవర్నమెంట్ పెట్టే దాని వెనకాల ఒక అర్థం ఉంటుంది. కేవలం ఓట్ల కోసం మాత్రమే కదా. పిల్లలు ఎవరైనా ఓట్లు వేస్తారా? ప్రభుత్వం డబ్బులు ఇస్తే పిల్లలకు ఓటక్కే ఉండదు కదా. ఇవంతా మీకోసమే చేసేది గవర్నమెంట్. మీరందరూ బాగా చదువుకొని మన దేశానికి మంచి పేరు తీసుకురావాలి. ఈ కార్యక్రమానికి పిలిచినందుకు మా స్వామి గారికి, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ.